తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసేశారు. రాష్ట్ర కార్యవర్గంతో కూడా ప్రమాణ స్వీకారం చేయించేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సందర్భంగా మొత్తం పార్టీకి సంబంధించి బాబు గారు చేసిన వ్యాఖ్యలు కానీ, లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, కార్యకర్తలకు సూచించిన కొన్ని సూచనలు కానీ, ఎందుకంటే కంప్లీట్గా టార్గెట్ అయితే వైసీపీనే ఉంటుంది. ప్రతిపక్షం 2029 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించాలి తెలుగుదేశం పార్టీ కూటమితో అంటే ఖచ్చితంగా కూటమి కలిసికట్టుగానే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి కానీ టీడీపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా కలిసే ఉన్నాం. అలాగే భారతీయ జనతా పార్టీతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే అహంకారంతో కనుక ముందుకెళ్తే వైసీపీకి పట్టిన పరిస్థితే మనకే వస్తుంది అంటూ లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు. మొన్నటి నుంచి ఒక కొత్త ట్యాగ్లైన్ తగిలించారు వైఎస్ఆర్సీపీకి, గొడ్డలి పార్టీ అని. ఇక్కడ నుంచి గొడ్డల పార్టీ అని పిలుస్తున్నారు వైసీపీని మన పొద్దు రోజు. అలాగే వికాసం వర్సెస్ విధ్వంసం, ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మళ్ళీ లోకేష్ గారి నాట కూడా అదే వినిపించింది. అంటే 2029 ఎన్నికలకు ఏ స్థాయిలో కష్టపడాలి, ఏ స్థాయిలో ప్రిపరేషన్ ఉండబోతుంది అనడానికి నిన్న కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా భారీ బాధ్యతే కాదు, అంతకు మించి కష్టం కూడా ఇప్పుడు నారా లోకేష్ గారి భుజాల మీద ఉంది అన్నట్టుగా ఉన్నాయా నిన్న వ్యాఖ్యలు? వాస్తవంగా నిన్నటి దాన్ని ఇదివరకటి రోజుల్లో మనం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో నేనైతే ఇలాంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు 3 రిపోర్టర్లు ఉండేవాడు. దీంట్లో ఒక బ్యూరో చీఫ్ వచ్చేటప్పటికి ఆ ఉపన్యాసాలని క్రోడీకరిస్తూ అసలు ఉద్దేశం ఏంటి అన్నది అవసరమైతే ఆ నాయకులతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని రాసేవాడు బ్యూరో చీఫ్. స్టాఫ్ రిపోర్టర్ ఉపన్యాసం రాసేవాడు. ఇంకొక సీనియర్ స్ట్రింగర్ వచ్చేటప్పటికి ఆ మిగతా నాయకుల ఉపన్యాసాలు రాసేవాడు. సైడ్ లైట్స్ లోకల్ స్ట్రింగర్స్ రాసేవాళ్ళు. ఇది ఇదివరకు ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఈనాడులో మొదట్లో. ఆ లెక్కన ఇప్పుడు ఎవడూ లేడు అనుకుంటా. నిన్న టోటల్గా నాకు ఈ ఉపన్యాసం క్రోడీకరించుకుని చూస్తే అర్థమవుతున్నది ఏంటి అంటే, గ్రౌండ్ లెవెల్లో పొరపొచ్చాలు బాగా పెరిగిపోయినాయి. జనసేన వాళ్ళకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల విలువ రక్కట్ల, ఈవెన్ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల తెలుగుదేశం వాళ్ళ డామినేషన్ ఆ ఎమ్మెల్యేలకు కూడా నచ్చట్ల. తెలుగుదేశం ఎమ్మెల్యేలకి జనసేన వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఉద్దేశం లేదు, బీజేపీ వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఉద్దేశం లేదు. అది క్లియర్. ఈవెన్ పార్టీకి అదే ఫీలింగ్ ఉంటుంది. జనసేన వాళ్ళకి మమ్మల్ని చులకన చేస్తున్నారన్న ఫీలింగ్ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉంది. ఒక 2 ఏరియాల్లో మాత్రం ఆ ప్రాబ్లం లేదు. అది ఒకటి పిఠాపురం, రెండవది నాదెళ్ల మనోహర్ నియోజకవర్గం. ఈ 2 చోట్ల మాత్రం తెలుగుదేశం మీద జనసేన డామినేషన్ నడవగలుగుతుంది. వీళ్ళు కూడా అక్కడున్న నేతల్ని దారిలో పెట్టి కంట్రోల్లో పెట్టి టీడీపీ వాళ్ళు రివోల్ట్ కాకుండా వాళ్ళని వదిలేస్తున్నారు. మిగతా చోట్లంతా కూడా తెలుగుదేశం డామినేషన్ నడుస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇది తప్పదు. ఎందుకంటే పవర్లో లేనప్పుడు వాడిని కొడదామనేది ఇద్దరి కోరిక. కాబట్టి ఇద్దరం చెయ్యగలిగి కొడతాం. పవర్లోకి వచ్చాక పంచాలా, తినాలా, ఇవ్వాలా, ఇప్పించాలా, ఇలా బోర్డ్స్ వస్తాయి. ఈ బెల్ట్ షాపులు ఇప్పించడం, నేను కూడా కార్యకర్తనే కదే, నేను జనసేన కదా, మా వాళ్ళకి కూడా ఇవ్వాలని కోరుకుంటారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు కోరుకుంటారు మీకేం సంబంధం, ఇదంతా మాది అన్న కోణం వీళ్ళదే ఉంటుంది. వైన్ షాపులు మాకు కూడా పార్ట్నర్షిప్ కావాలి కదా అంటారు. నువ్వు వేలంలో వేసుకో అంటారు. వీళ్ళు వేలంలో వేస్తే అక్కడ రాకుండా అధికారులతో అడ్డుపడగలిగేది అధికార పక్షం వాళ్ళు ఉంటారు. ఇట్లాగ సమస్యలు ఉంటాయి. ఇసుక తవ్వుకునేది జనసేన ఏరియాలో కూడా తెలుగుదేశం వాళ్ళు తవ్వుకుంటారు ఖచ్చితంగా. గట్టిగా ప్రెషర్ చేయగలిగిన ఎమ్మెల్యే ఉంటే ఓ పావలా వాట వాళ్ళకి కూడా ఇస్తారు. ఒకప్పుడు 60-40 అని విమర్శించేవాళ్ళు. తెలుగుదేశం అధికారంలో ఉంటే 40% వైసీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చేవాళ్ళు. వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీకి ఇవ్వడానికి కుదరలేదు. ఎందుకంటే మొత్తం హై లెవెల్లోనే తీసేసుకున్నారు కాబట్టి, లిక్కర్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల. అది టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి దక్కినాయి. అట్లాంటిది ఆ పావలా ఇచ్చినా 40 పైసలు ఇచ్చినా, నేను 2-3 వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో అనేవాళ్ళు అనమాట. వీళ్ళతో అదొక కంఫర్ట్ అండి. ఆ 1వ తారీఖుకి టైంకి తెచ్చి డబ్బులు వచ్చేస్తాం మన చేతికి, ఇబ్బంది పెట్టరు, మనం జోలికి వెళ్ళదు వాళ్ళ జోలికి, అంతే. ఆ టైప్లో ఉండేది టీడీపీది. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే, అట్లాగా
కూటమిలో కుదరట్లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, వీళ్ళు కూటమిలో అట్లా వాటా లేదు. అదేదన్నా బాబు గారు కూర్చుని డెసిషన్ తీసుకుని ఏమయ్యా మనం 30 తీసుకుందాం, 15 బేసులు జనసేన వాళ్ళకి ఇద్దాం, 10 బేసులు బీజేపీ వాళ్ళకి ఇద్దాం, లేదా మనం 60 బేసులు తీసుకుందాం, పావలా జనసేన వాళ్ళకి ఇద్దాం, 15 బేసులు బీజేపీ వాళ్ళకి ఇద్దాం, వాళ్ళ ఎమ్మెల్యేలను చోట అట్లా మనం తీసుకుందాం అనేదన్నా చెప్తే గానీ సెటరేట్ కాదు. ఎవడు తింటలేదు లేకపోతే ఏమీ జరగట్లేదు అని చెప్తే వెర్రితనం. ఖచ్చితంగా జరిగేది జరుగుతున్నది, అక్కడ అసంతృప్తి పెరుగుతుంది, అక్కడే అవతలోడు తినేస్తున్నాడు అన్న ఫీలింగ్ పెరుగుతూ ఉంటది. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఈ సంక్షేమ పథకాలు ఏమీ లేవు. ఉన్న 4 వాళ్ళే తీసుకుంటున్నారు, కాంట్రాక్ట్లు ఉన్న 4 టీడీపీ వాళ్ళే తీసుకుంటున్నారు. ఇవి అసంతృప్తి పెరిగిపోతుంది. ఈ అసంతృప్తి పెరిగి మొన్న పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేయడానికి పెట్టిన మీటింగ్లోనే కదా బొలిశెట్టి శ్రీనివాస్ బయటకు వచ్చి చెప్పింది, వాడు సరిగ్గా మమ్మల్ని చూడట్లేదని. ఎంత ఉగ్గబట్టుకోలేకపోతే మాట్లాడతాడు ఆయన. మామూలుగా చాలా జాగ్రత్తగా ఉంటాడు, కంట్రోల్గా మాట్లాడాడు కదా. అట్లాగే ఆయన ఎవరు విష్ణుకుమార్ రాజు మాట్లాడా, బీజేపీ ఆయన, ఎందుకు అతి ప్రచారం చేసుకున్నాం గూగుల్ లాంటి దాంట్లో అనేది. ఆదినారాయణ రెడ్డి మాట్లాడాడు, బీజేపీ ఆయన. ఇట్లాగా ఎవరికి వాళ్ళకి అసంతృప్తులు ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడు, బీజేపీ వాళ్ళు అయితే అదేం పట్టించుకోవట్లేదు, వదిలేసేసారు. ఇది గ్రౌండ్ లెవెల్లో ఏమైపోతుంది అంటే సమన్వయ లోపం అయిపోతుంది. దాన్ని సెటరేట్ చేయడానికి చంద్రబాబు గారు నిన్న చెప్తోంది, పవన్ కళ్యాణ్ నేను ఎట్టున్నాం మీరు కూడా అట్టుండండి అని. మీ ఇద్దరు పొందినటువంటి లాయల్టీ, ఆ లెగసీ కింద స్థాయిలో ఇప్పించమని ఎమ్మెల్యేలకు కూడా చెప్పాలి ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆడికిపోతే ఆడికి ఫ్లైట్ పంపిస్తున్నారు, ఆడికిపోతే ఆడికి హెలికాప్టర్, చంద్రబాబుతో సమానమైన గౌరవం పొందుతున్నారు. కొంత తక్కువే ఉండొచ్చు కానీ బట్ మాక్సిమం గౌరవం లభిస్తుంది. గతంలో ఉన్న డిప్యూటీ సీఎంలతో పోల్చుకుంటే, గతంలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో పోల్చుకుంటే, ఈవెన్ ఇప్పుడున్న బీజేపీతో పోల్చుకుంటే అపారమైన గౌరవం పొందుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆ స్థాయి గౌరవం నువ్వు గ్రౌండ్ లెవెల్లో జనసేనలో కూడా ఇప్పించు, అయిపోతుంది. అలా అంటే ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ ఉన్న చోట ఆ గౌరవం లేదనే కదా అది అర్థమవుతుంది. బాబు గారికి కూడా తెలుసు, చెప్తున్నారు అదే, అరే నాయన చెయ్యండి రైట్ లాగా, మన అవసరం. జగన్ అనేటటువంటి వాడు 15 సంవత్సరాలు మనల్ని వదలడం. ఇప్పుడు వీళ్ళు 15 సంవత్సరాలు అనేది ఎందుకు అంటున్నారు? ఒక్కసారి జగన్ 5 ఏళ్లలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలితం 15 సంవత్సరాల పాటు వీళ్ళు కలిసి ఉంటే గానీ కంట్రోల్ చేయలేరు. అప్పటికి పదే ఈ గొడ్డళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడి జగన్ మీద ద్వేషం పెంచి వదిలిపెట్టారు. 15 ఏళ్ళు కష్టపడితే గానీ అతను తీసుకొచ్చిన నవరత్నాల ఇంపాక్ట్ నుంచి బయటపడలేరు. ఎందుకంటే వీళ్ళు అందులో 10వ వంతు కూడా ఇవ్వట్లేదు బేసిక్గా. అంటే జనాలు మర్చిపోవాలేమో నవరత్నాలు. అదే మర్చిపోవడానికి నిరంతరం పత్రికల్లో ఇలాంటి ప్రచారం చెయ్యాలి. మీరు తిట్టండి రాయన పద్దాక వైసీపీని తిట్టండి, సైకో పార్టీ అది రావద్దని తిట్టండి, అది వస్తే నాశనం అయిపోద్దని తిట్టండి. అదొకటి. లోకేష్ మాట్లాడిన మాట చూస్తే గుజరాత్ సుదీర్ఘకాలం పాటు ఒకే పార్టీ ఉండడం వల్ల అభివృద్ధి చెందింది అనేటటువంటిది. మరి మహారాష్ట్ర ఎట్ట అభివృద్ధి చెందింది, కర్ణాటక ఎట్ట అభివృద్ధి చెందింది, తమిళనాడు ఎట్ట అభివృద్ధి చెందింది, కేరళ ఎట్ట అభివృద్ధి చెందింది? కేరళనే కదా ఫిగర్స్ లెక్కని చెప్పుకునేది. కేరళలో 5 ఏళ్ళకి ఒకసారి మారితేనే అభివృద్ధి చెందింది, తమిళనాడు 5 ఏళ్ళకి ఒకసారి మారితేనే అభివృద్ధి చెందింది, కర్ణాటకలో కూడా 5 ఏళ్ళకి ఒకసారి మారితేనే అభివృద్ధి చెందింది. అది మర్చిపోతున్నారు. మహారాష్ట్రలో కూడా అంతే కదా, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మారుతానే వచ్చింది ప్రభుత్వం. పర్మనెంట్ గా ఉంటేనే గుజరాత్ లో అభివృద్ధి. అంటే మీరే ఇంత ముందు చెప్తారు కదా గుజరాత్ లో అభివృద్ధి ఏదని. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఏం చెప్తున్నారు 2018-19లో అసలు ఆంధ్ర ఎక్కడ ఉంది, ఆంధ్ర ముందు గుజరాత్ ఎంత అన్నారు వీళ్ళు. ఇప్పుడు గుజరాత్ అగ్రగామిలో ఉందని చెబుతున్నారు వీళ్ళే. అట్టగా ఏదో నడుస్తుంది. మనకేంటంటే ఆ రోజు పేపరు ఈ రోజు పేపరు, ఇదివరకు అయితే నాడు నేడన్న వేసేవాళ్ళు, ఇప్పుడు రాయడానికి భయపడుతున్నారు వీళ్ళు, సిగ్గుపడుతున్నారు. ఇంకోటి ఇదివరకు మళ్ళీ జెన్యున్ గా రాసే ఎడిటోరియల్ కాలం రాసేవాళ్ళు పోయారు, చివరికి రాజకీయ నాయకులు ఎడిటోరియల్ కాలం ఇష్టమైపోయారు. ఇదివరకు ఎడిటోరియల్ కాలం రాయాలని చాలా గొప్పగా ఉండేది, అది రాయడం అనేది. నేను రాసినప్పుడు నాకు బాగా గుర్తు అనమాట, ఆంధ్రప్రదేశ్లో కాలమ్స్ రాశాను కదా చాలా రోజుల పాటు. అది రాయాలంటే చాలా, నేను 4-5 రోజుల పాటు మొత్తం పేపర్లు మ్యాటర్లు అన్ని తీసుకుని కూర్చుని రాసేవాడిని అనమాట. అలాంటిది వాళ్ళు ఎవడు పడతాడు ఏది పడితే అది రాసేస్తున్నాడు వాళ్ళ పార్టీ స్టాండ్ని. కాబట్టి అసలు గొడ్డలి పార్టీ అనేది ఒకటిని, మనది వికాసం వైసీపీది విధ్వంసం, ఇదే ప్రధాన అజెండా కాబోతుందా? మొన్న మాట్లాడినా నిన్న మాట్లాడినా ముందు ఎలక్షన్స్ ముందు అదే చెప్పుకొచ్చారు, ఇప్పుడు అదే చెప్తారు. బేసిక్ గా గొడ్డలి అనే పదం ఎక్కువగా వాడుతున్నారు అనమాట. ఈ 2 ఏళ్ల పాలనలో వీళ్ళ చూపించిన వికాసం
అది చూస్తేనే మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు మనం అంతే ముందుకు అంతే. ఇప్పుడు వెళ్ళగలుగుతాం. వీళ్ళు చెప్పేదంతా ఇవాళ తెలుగుదేశం నాయకులే నా స్థలం లాగేసుకున్నారని, లేకపోతే నాది గొడవ జరిగిందని వీడియోలు పెట్టుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు. అవును, అవును. జనసేన వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు, మాకు అన్యాయం జరిగింది అన్నటువంటిది. హ్మ్, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, లేకపోతే దొంగ కేసులు, తప్పుడు కంప్లైంట్లు, రచ్చ నడుస్తుంది. హ్మ్, అవి అసలు ఏమి చర్చకి రాకుండా లేదు అద్భుతం 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 అంటే కళ్ళెదురుగుండా కనబడే జనసేనతోనే వాటిని మర్చిపోయేలా ఉపన్యాసాలతో, మీడియాతో, సోషల్ మీడియాతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. జనసేనతోనే కాదు సార్, బీజేపీతో కూడా ఈ ఎడం మనకి లేదు, సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పుకునే పరిస్థితి ఎందుకు అంటే వచ్చింది? సోషల్ మీడియాలో తెలుగుదేశం కట్టర్ కార్యకర్తలు బీజేపీని ద్వేషిస్తూనే ఉన్నారు, దూషిస్తూనే ఉన్నారు. ఎస్, వాళ్ళకి ఎందుకంటే బీజేపీ ఎదుగుదల, తెలుగుదేశం పత్రం అనే భయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అంత సీనియర్ మోస్టే కనుమరుగైపోయాడు, కంటిన్యూగా సీఎంగా గెలిచాడు. అవును, త్రిపురలో మాణిక్ సర్కార్ అంటే నిజాయితీకి మారిపోయారు, ఒంటి మీద బట్టలు తప్పారా ఇంకోటి లేదంటారు. అట్టంటే ఆయన కనుమరుగైపోయాడు కదా. వరుసగా 27 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు త్రిపురలో, వరుసగా బీజేపీనే వస్తుంది అక్కడ. అవును, ఒక్కసారి బీజేపీ సొంతగా పరిపాలనలోకి దిగింది అంటే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదిగితే ప్రాంతీయ పార్టీలు పతనం అవుతాయి. నితీష్ కుమార్ తాజా సాక్ష్యం. ఇది వీళ్ళని భయపెడుతుంది. బీజేపీని చంద్రబాబు తొక్కుతూ ఉన్నంతసేపు వీళ్ళు సంతోషపడతారు, అందులో భాగంగా తలా చేయేస్తారు వీళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళకి భయం ఏమేస్తుందంటే బెంగాల్లో బీజేపీ గెలిచి తమిళనాడులో గెలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చే బిల్లుకి 25 మంది ఎంపీలు మద్దతు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వల్ల కాదు. ఎందుకంటే అక్కడ కూడా ప్రతిపక్షం ఉంటుంది కదా, ఒకళ్ళు ఇద్దరు అన్న గెలుస్తారు కదా. కాబట్టి అక్కడ ఓట్లు అటు ఇటు పడతాయి. ఏ బిల్లు పెట్టినా బీజేపీది సంపూర్ణ ఒక రాష్ట్రం మద్దతు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది వైసీపీ అధికారంలో ఉన్న, టీడీపీ అధికారంలో ఉన్నా సరే. కానీ ఈ మద్దతు ఇచ్చేటటువంటి పార్టీల నాయకులందరూ కూడా బీజేపీ నాశనం అవ్వాలనే కోరుకుంటారు. అది విచిత్రం. తమిళనాడులో బీజేపీ ఓడిపోవాలి, బెంగాల్లో బీజేపీ ఓడిపోవాలి, వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అవసరమైతే వీళ్ళ చేతులు ఏమైనా ఉంటే అదేం పూజలు, తాంత్రిక పూజలు కూడా చేపిస్తారు కావాలంటే. ఎందుకయ్యా అంటే సార్ ఒకటి సార్, ఇప్పుడు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అర్థమైపోయింది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ వేరే పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు, బీజేపీని కానీ లేదంటే జనసేనని కానీ అనేది. అందుకే పదే సమన్వయం అనే పదం వాడుతున్నారు. దానికోసం ఇప్పుడు లోకేష్ గారు ఏం చేయగలుగుతారు? ఆయన ఏం చెయ్యరు, చంద్రబాబు గారు కూడా ఏం చేయరు. తెలివిగా అది వాళ్ళతో చెప్తుంటారు, లేకపోతే మేము సమన్వయం చేస్తున్నాం. లేకపోతే 15 ఏళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటే పైన మేము కలిసి ఉన్నాం, చచ్చినట్టు కలిసి ఉండాలి అంతే. ఎప్పుడు కలిపారు చెప్పండి? 2014 ముందు కలిపారా? కానీ 2014 ముందు తిట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ కలవలేదా? 2004 ముందు 90 వాజ్పేయి అనేటటువంటి ప్రధానిని కానివ్వలేదు, హిందుత్వవాది మతోన్మాది అని చెప్పి. ఇదే చంద్రబాబు కదా 94లో అడ్డుపడింది, 96లో 13 రోజులు ఎందుకు కూలిపోయింది వాజ్పేయి సర్కారు? తర్వాతన అంతే కదా, 18లో కూడా చేయలేదు కదా, 98లో కూడా, 99లో మద్దతు ఇచ్చారు, కలిసి పోటీ చేశారు. మరి అప్పటిదాకా వాజ్పేయిని అద్వానీని తిట్టినోళ్ళు మళ్ళీ కలిశారు కదా. మళ్ళీ 2004 తర్వాత ఇలాంటి మతోన్మాద పార్టీతో నేను అనలేదా ఆయన? బేసిక్గా బీజేపీ అనేది ఓట్ల కోసం వీళ్ళకి అవసరం. ఎందుకంటే బీజేపీ మధ్యతరగతి పార్టీ, అది తటస్థ ఓటర్ వాళ్ళు వీళ్ళకి అవసరం. బట్ బీజేపీ ఎదగకూడదు సొంతగా. ఎదిగిందా వీళ్ళు పతనం అవుతామన్న భయం ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి తెలుసు, కార్యకర్తకి చంద్రబాబు లోకేష్ల మనస్తత్వం తెలుసు. లోకేష్ చంద్రబాబు అన్న బీజేపీ దేశం అంతా గెలవాలి కోరుకుంటారు, కానీ ఆంధ్రలో గెలవాలని కోరుకోరు, ఆంధ్రలో ఎదగాలని కోరుకోరు. ఎందుకు జనసేన ఎదగాలని కోరుకుంటారు తెలుగుదేశం చెప్పండి? ఇప్పుడు కోరుకోవట్లేదు కాబట్టి. కాబట్టి మనం దాన్ని ఏమంటారు, స్వీట్ న్యూస్ అన్నమాట. నోటితో చెప్తా ఉండాలి. ఇలా చెప్పడం అంటే దీనికి రివర్స్ లో చేయండిరా మీరని చెప్పడం గ్రౌండ్ లెవెల్లో. కానీ ఒకటి సార్, సమన్వయం అనేది లేకపోతే క్షేత్రస్థాయిలో ఇప్పుడు నేను ఆయన అన్నట్టు ఫ్లెక్సీలు పెట్టలేదనో, ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదనో ఒక రకంగా అది వర్మ గారికి వార్నింగ్ ఇచ్చారని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న
ఆయన చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టలేదనే కదా అంత హడావుడి చేశారు. ఇటువంటి వద్దు, ఇటువంటి గొడవలు వద్దు, సెటిల్మెంట్లు వద్దు, సమన్వయం తెలిపోండి అంటే ఏంటి, ఏం చేసినా ఇంకా చూస్తూ ఉండండి, సర్దుకుపోండి అని చెప్తున్నారా వీళ్ళు కూడా, లోకేష్ బాబు గారు? వర్మ గారు అనేది అటు తెలివిగా వాడారు వీళ్ళు, వర్మ గారి వైపు తీసుకొచ్చి. అంతే, అంటే రీసెంట్ గా అది కాదు, అంతకు ముందు రోజునే కదా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి చంద్రగిరి జనసేన నాయకుడు కత్తితో కోసేశాడు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేకి సంబంధించిన పోస్టర్లు అవన్నీ కూడా. మరి కేసు ఎందుకు పెట్టారు? హోర్డింగ్లు కోసేస్తాయి. జనసేన వాళ్ళు తిరగబడితే కేసులు ఎందుకు పెడుతున్నారు? బేసిక్గా సమస్య ఏంటంటే తెలుగుదేశం వాళ్ళ దాంట్లో జనసేన బొమ్మలు లేకపోతే మీరు ఓకే అనుకోండి, జనసేన దాంట్లో తెలుగుదేశం లేకపోతే మీరు అడగండి, కానీ ఎక్కువ గొడవలు పెట్టుకోకండి. అది వెనకాల ఉద్దేశం. అలా సర్దుకుపోండి అంతే. ఏం లేదండి, అవన్నీ మీరు ఎలా అయినా కొట్టుకు సావండిరా, ఎలక్షన్స్ టైంకి మాత్రం మేము ముగ్గురం కలిసి పోటీ చేయక తప్పదు, మనం గెలవాలంటే మీరందరూ ఆ టైంకి సర్దుకోండి, ఈ లోపు మీ సాగు మీరు చావండి. ఇక లోకేష్ గారి వ్యూహాలు కూడా ఇలాగే ఉంటాయి సార్ రేపటి నుంచి 29 ఏంటి 50 అయినా అంతే ఉంటాయి బేసిక్గా. అంటే ముందు అదే కాన్సెప్ట్, ముందు గెలవరు వాళ్ళు అనుకుంటుంది 2047 దాకా గెలుస్తామని కదా, గుజరాత్ లాగా కంటిన్యూగా గెలవాలని కదా. అది అవును అవును రైట్. చూద్దాం. మొత్తానికి నారా లోకేష్ గారి భుజాల మీద భారంతో కూడిన బాధ్యతలు మొదలైపోయినాయి, ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నారు, కాకపోతే ఇక్కడ నుంచి అఫీషియల్గా చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ 3 పార్టీల మధ్య సమన్వయం అనేది అవసరం అనేది మరోసారి గట్టిగా పిలుపునిచ్చారు. మరి ఎంతవరకు అది సక్సెస్ అవుద్ది, సక్సెస్ చేస్తారు క్షేత్రస్థాయిలో వేచి చూద్దాం.